ఏంటమ్మా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ బిస్కెట్స్ రోజు 2 కూరలు చేస్తున్నారా? గంజి ఓడుస్తున్నారా? ఎందుకని? మీకు ఐడియా ఉంటే చాలు ఆ నాలెడ్జ్. ప్రోటీన్స్ కొన్ని కలుపుతాం మేము, బియ్యం అవి కరిగిపోతాయి, మెతుకులాగా చేతికి దొరకదు, అది గంజిలో కరిగిపోతుంది. మీరు గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతుంది. ఒక ఫుల్ ట్రే పెట్టమ్మా. బాగుంది. ఓకే, మనకు ఒక్కొక్క గుడ్డు ఎంత లేదన్నా కానీ మనకు 50 నుంచి 60 మధ్యలో ఉండాలి. 50 నుంచి 60 మధ్యలో. బట్ వై బికాస్ వీఆర్ నాట్ మేడ్, ఎనీబడి నాట్ మేడ్, ఇట్స్ ఏ బర్డ్ డెలివరీ గుడ్. కాబట్టి మనకు ఒక 5 గ్రామ్స్ అటు ఇటు 55 మనం ప్రిస్క్రైబ్ చేసింది. 50 to 60 మధ్యలో ఉండాలి. అంటే 1730 ఉండాలి. మనకు 1850 ఉంది, గుడ్. అట్ ద సేమ్ టైం వాటిల్లో ఏమన్నా సన్న ఉన్నప్పుడు మీరు తీసేసి గ్రేడింగ్ చేయండి. గ్రేడింగ్ చేసేయండి. రైస్ బాగుంటున్నాయా? ఏమైనా పురుగు పడుతుందా? బాగున్నారా? మీరంతా హ్యాపీనా? కొంచెం గ్రౌండ్ లేదు కదా, అంటే ప్లెయిన్ గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ లేదు. మీ కొత్త ఇది ఆ బిల్డింగ్ ఏంటండి? ఇది ఓన్లీ హాస్టల్. స్టాఫ్ క్వార్టర్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అంతా చుట్టుపక్కలేనా? దూరం వాళ్ళు వేరే డిస్టిక్ వాళ్ళు ఉన్నారా? అదే మీరు చాలా దూరం నుంచి వచ్చారు, ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. మీ తల్లిదండ్రుల ప్రేమ, మీ అన్నదమ్ముల ప్రేమ, మీ అక్కల ప్రేమ, ఇవన్నీ వదిలేసుకొని ఎన్నో నెలలు ఇక్కడ ఉంటారు. ఎప్పుడో మంత్లీ వన్స్ వస్తారు మీ పేరెంట్స్, వస్తే అది కూడా, అది బిజీగా ఉంటే అప్పుడు కూడా రారు కదా. మరి ఇంత మంచి టైం దొరికింది మీకు. గతంలో ఇట్లా గర్ల్స్ హాస్టల్స్ అంటూ సపరేట్గా లేవు, చాలా ఇబ్బందిగా ఉండేవి. వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా ప్రీ మెట్రిక్ ఉండేటివి, అంటే స్కూల్లో ఆడ హాస్టల్లో తినడము, స్కూల్లో పోయి చదువుకోవడం అంతే. ఇట్లా రెసిడెన్షియల్ లాగా లేదనమాట. ఇప్పుడు మీకు చదువులు ఇక్కడే, భోజనాలు ఇక్కడే. కాబట్టి మీకు ఇంత మంచి సమయం దొరికింది. బాగా ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. ఎంత మీరు చదువుకుంటే అంత ఇదిగా ముందుకెళ్ళచ్చు భవిష్యత్తులో. మీరు ఎక్కడ డిగ్రేడ్ అయ్యి ఏదో ఇంట్లో లేకుండా హ్యాపీగా ఉన్నాం, తిన్నాం, బాగా మంచిగా అన్నం పెడతా ఉన్నారు, తిన్నాం పడుకున్నాం తెల్లారింది అంటే కుదరదు. అర్థమైందా? బాగా కసిగా చదవాలి మీరు, చదివితేనే భవిష్యత్తు. ఇప్పుడు కాలం బాగాలేదు. ఒకప్పుడు మా టైంలో 1987, 88 టైంలో 10th క్లాస్ 360 మార్కులు ఫస్ట్ క్లాస్ వస్తే పొలోమని దేవాలయాలు పోయి గుండు కొట్టించేవాళ్ళు. జస్ట్ 360. అప్పుడు 360 అనేది పెద్ద గొప్ప, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారంటే. ఇప్పుడు 500 క్రాస్ అయితే కానీ ఇట్లా పైనుంచి కిందికి చూడడం లేదు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. అంటే ఎడ్యుకేషన్లో పెను మార్పులు వచ్చాయి, బాగా లేటెస్ట్గా తయారైంది, డిఫరెంట్గా మాడ్యూల్స్ వచ్చాయి. మనకు మంచిగా డిజిటల్ టీవీస్ వచ్చాయి. మీకున్నాయా? టీవీస్ పెడతారు అన్నిట్లో, ఆ డిజిటల్ టీవీస్ అనేది ఐ కాంటాక్ట్. మనం ఒక సినిమాకి వెళ్తే పేర్లు పడిన దగ్గర నుంచి శుభం కార్డు పడేంత వరకు పూసగుచ్చినట్టు బయటకు వచ్చి చెప్పగలం. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ప్లస్ ఐ కాంటాక్ట్. అటువంటి ఐ కాంటాక్ట్ ఉండాలనే మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ డిస్ప్లే ఇవన్నీ పెట్టారు, మీకు గొప్పగా పెట్టారు. అర్థమైందా? ఈ ప్రభుత్వంలో మీకు వరం ఏంటంటే సన్నబియ్యం ఇచ్చారు, ఫైన్ రైస్. పిల్లలకు ఏది మంచి జరుగుతుంది, ఏది మంచిగా ఉంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళ భోజనాలు బాగుండాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉంటాయి. దాన్ని మీరు అందిపుచ్చుకొని మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని బాగా చదవాలి, ఇష్టంగా చదవాలి, మంచి మార్కులు సాధించాలి, మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇంటికి పోయినప్పుడు కూడా మీరు ఈ టీవీలలో, యూట్యూబ్లలో వేస్ట్ ప్రోగ్రామ్స్ కాకుండా మంచి ఎడ్యుకేషన్ విషయాలు బాగా మంచిగా చూడండి. మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ చేసుకోండి, ప్యాషనెట్గా మాట్లాడేది నేర్చుకోండి. మంచి స్కిల్స్ కావాలి మీకు. అవి ఉంటేనే రేపు మీరు బయటికి పోయి సక్సెస్ కాగలరు. ఏమాత్రం ఏదో పొరపాటు చేసి ఏదో చదువుకోకుండా ఏదో పాస్ అయినామంటే ఇప్పుడుండే డే టు డే లైఫ్లో కుదరదు. బాగా మంచి మార్కులు రావాలి, మంచి టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ దేంట్లో ఉందో మీరు సెర్చ్ చేసుకోండి. ఒకరు మంచిగా ఆర్ట్ చేస్తారు, ఒకరు మంచిగా డ్యాన్స్ చేస్తారు, ఒకరు మంచిగా
జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది, అన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎన్నో ఉన్నాయి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నర్సింగ్ ఉంది, బీఈడీలు ఉన్నాయి, మంచిగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇవన్నీ కాదంటే ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తూ ఉంది మీకోసం, మీ తెలివిని వినియోగించుకోవడానికి. లక్షల జీతాలు ఇస్తుంది, లక్షల జీతాలు. గమనించారు లేదు మీరు? ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడో విదేశాలకు పోయి లక్షలు సంపాదించేవాళ్ళు ఇప్పుడు ఇండియాలోనే సంపాదిస్తున్నారు. ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. వాళ్ళ స్కిల్స్ని బట్టి, వాళ్ళ ఇంటెలిజెన్స్ని బట్టి శాలరీస్ వస్తూ ఉన్నాయి. అవన్నీ మీరు రీచ్ కావాలంటే ఇది మీకు ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు మంచి స్ట్రాంగ్గా ఉంటేనే భవిష్యత్తు గట్టిగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు బాగా ప్రేమగా చూసుకోవచ్చు, మీకు మంచి ఫ్యామిలీస్లో మంచి లైఫ్ ఉంటుంది, మంచి హస్బెండ్స్ వస్తారు, మీ పిల్లలు రేపు బాగుంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది. ఎక్కడో ఉద్యోగాల కోసమే మేము చదువుతా ఉన్నాము అంటే కుదరదు. మీరు ఎంతో నాగరికత మార్పులు ఉన్నాయి, వేషభాషలందు మార్పులు ఉంటాయి, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. మీరు డిగ్నిటీగా ఉంటారు, అఫిషియల్గా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి మంచిగా శ్రద్ధగా చదువుకోండి. ఎన్నో ఉన్నాయి మార్గాలు, మీకు తెలివితేటలు ఉండాలి, కానీ ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించు. డబ్బు అనేది ప్రధానం ఈ కాలం. అది మీ చేతిలో మీ సొంత ఇన్కమ్ ఉంటే కనుక ఒక ఫీల్ ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది, సొంతంగా ఖర్చు పెట్టుకోవచ్చు. మీ తమ్ముడో, మీ అన్నో, మీ అక్కో, మీ చెల్లెలో, మీ అమ్మో ఎవరన్నా వస్తే మీ దగ్గర నుంచి డబ్బులు ఇవ్వచ్చు స్వతంత్రంగా. లేదంటే అన్నిటికీ భర్తల మీద డిపెండ్ కావాలి, వాళ్ళని అడగాలి. అట్లా కాకుండా మీరు స్వతహాగా సంపాదించుకునే శక్తి ఉంటే మీకు స్వాతంత్రం ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. అర్థమవుతుందా? మంచిగా చదువుకోవాలి. ఓకేనా? భోజనాలు బాగుంటున్నాయా? మీరు ఇంట్లో 5 eggs తింటారా వారానికి? మీకు 1 time చికెన్. యాక్చువల్గా బయట ఏ హాస్టల్లో చూసినా 2 times ఉంటుంది. కస్తూర్బా ఒకటే 1 time ఉంది. ఒక 4 pieces వస్తాయా? 100 grams మీకు తక్కువ పెట్టారు. మేము అడుగుతా ఉన్నాం, కొంచెం వాళ్ళని ఒకలాగా వీళ్ళని ఒకలాగా చూస్తూ ఉన్నారు మీరు. ఇంకా కొంచెం ₹10 పెంచైనా కానీ ఇంకొకసారి పెంచండి, మా బంగారు తల్లు బాగా తింటారని చెప్తున్నాం. టిఫిన్ కిచిడీనా? బాగలేదా? ఒక టిఫిన్ మారుస్తా. ఏ టిఫిన్ మార్చాలి? మరి బాగుందంటారు ఇప్పుడే. ఉప్మానా కిచిడీనా? కిచిడీ పర్లేదా? ఐకమత్యమే మహాబలం, గుర్తుపెట్టుకోండి. అందరూ ఒక మాట మీద ఉంటే నాకు ఒకటే మాట చెప్పాలి. కిచిడీ అని కొంతమంది, ఉప్మా అని కొంతమంది ఉంటే అందంటే కన్నా మొదటిగా మోసం వస్తుంది. ఓకే? ఉప్మా కావాలా కిచిడీ కావాలా? తీసేయాలా? కిచిడీ కావాలా? ఉప్మా వద్దా? 2 ఆప్షన్స్ ఇస్తా నేను. 2 ఒక థర్స్డే, రేపు డే ఆఫ్టర్ టుమారో ఒక ఆప్షన్ ఇస్తా. రేపు వచ్చిన తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తా. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ ఆప్షన్ థర్స్డే. రేపులే ఎల్లుండి కదా, డే ఆఫ్టర్ టుమారో ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడతాం. ఓకేనా? టమాటా రైస్ బాగుందా? ఎగ్ ఫ్రైడ్ రైస్ వద్దా? ట్రైల్ వేద్దాం అబ్బా. చేశారా? అందుకే బాగాలేదంటున్నారేమో. సరే, నా మాట విని ఒకసారి నేను వంట వాళ్ళకి చెప్తాను. కొంతమంది పిల్లలు కొంచెం రుచిగా ఉండడం లేదని కూడా చెప్పారు. రేపు అయితే మీకు టమాటా రైస్ పెడతా. ఓకే? నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు ఒక థర్స్డే ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం. రెండిట్లో ఏది బాగుందో మీరు ఆప్షన్ చెప్తే కన్నా అది ఒకటి, ఏది బాగుందంటే అది పెట్టేస్తాం కంటిన్యూగా. ఓకేనా? లేదు 2 బాగలేవంటే పాత చింతకాయ పచ్చడే. ఏంటి పాత చింతకాయ పచ్చడి అంటే? ఉప్మా. సండే రోజు పూరీనా? ఇడ్లీలో చట్నీ నీళ్ళు ఉంటుందా, కొంచెం గట్టిగా ఉంటుందా? గట్టిగానే ఉంటుందా? వెరీ గుడ్. బటర్ మిల్క్ నీళ్ళు ఉంటాయా, బాగుంటుందా?
మిల్క్లో నీళ్ళు ఎక్కువ ఉంటున్నాయి కదా, తక్కువే ఉంటున్నాయా? వెరీ గుడ్. జాగ్రత్త చదువుకోండమ్మా. ఆల్ ది బెస్ట్.